దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు నా నోట ఉంచిన మాటలను మీతో పంచుకుంటాము. శ్రద్ధగా దేవుని వాక్యమును వినండి. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన ప్రతిఫలం, ప్రేయర్ అండ్ ఫ్రూట్స్, ఫలాలు, ప్రార్థనా ఫలాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మీరు తీసి ఉంచుకోండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము తీసుకుని ఉంచుకోండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, పేజీ నెంబర్ 654. పాత నిబంధనలో పిల్లలు, చిన్నపిల్లలు బైబిల్ తీస్తూ ఉన్నారు, నా మాట వినండి. పేజీ నెంబర్ 654. మంచిది ప్రియులారా, ఈ భాగంలో నాడు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థిస్తే దేవుడు జరిగించే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను ఈ భాగంలో దేవుడు వ్రాయించాడు, పలికాడు, వ్రాయించాడు. ఆనాడు ఇశ్రాయేలీల జీవితాలలో ఈ భాగాలను లేదా ఈ వాక్యాలను నెరవేర్చి దేవుడు వారికి ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే నేటి కాలంలో మనం కూడా ప్రార్థించగలిగితే, విశ్వసించగలిగితే అదే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే మనము ప్రార్థించే వారముగా ఉండాలి, అదే సమయంలో నమ్మే వారముగా ఉండాలి. ప్రేయర్ అండ్ బిలీఫ్, ఈ రెండు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకొనగలుగుతాం. ఈ 31వ అధ్యాయంలో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీలో ఒకరు, మీరు, నాకు తెలుసు మీరు చక్కగా బిగ్గరగా చదువుతారు, ఎందుకంటే గతంలో నేను ఎన్నోసార్లు విన్నాను కాబట్టి. కనుక ఈ 31వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీలో ఒకరు చదవండి, మిగతా వారు చూస్తూ శ్రద్ధగా వినడిలారా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రార్థన అనే మాట. దేవుడు అంటూ ఉన్నాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఏమండి, మానవులకు ఏడుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ లోకంలో. మానవుడు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదూ. మన దుఃఖానికి అనేకమైన కారణాలు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా అనేక రకములైన శోధనలు, వేదనల చేత మనము దుఃఖిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం కదూ. గతంలో ఎన్నోసార్లు కూర్చుని ఏడ్చిన సందర్భాలు మన జీవితంలో లేకపోలేదు కదూ. నేనెన్నడూ ఏడవలేదండి, నాకే సమస్య రాలేదండి, నాకే దుఃఖం రాలేదండి, నాకే బాధ రాలేదండి, నాకు ఏ రోగము రాలేదండి, కనుక నేను ఎప్పుడు ఏడవలేదు అనేవారు ఎవరైనా ఉన్నారా మీలో? ఉండరు. ఉన్నట్టయితే మీరు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాలా? ఎవరికంటే ఎక్కువ అని చెప్పాలి? ఎందుకంటే దేవుడే కొన్ని సందర్భాల్లో దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అంటే దేవుడు ఏడవడానికి కారణం మనమే, మానవులు. కానీ మనము ఏడవడానికి కారణం, మన దుఃఖాలకు కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అనేక సమస్యలు, రోగాలు, కష్టాలు, వ్యాధులు, శోధనలు, బాధలు, అప్పులు, ఇలాగున అనేకమైన సమస్యలతో మనము ఏడుస్తూ ఉంటాం. గతంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుని ఆహ్వానం ఏంటంటే, వారు ఏడుస్తూ వస్తే, నాకు ప్రార్థిస్తే నేను వారిని నడిపిస్తాను అన్నాడు. మనము ఏడుస్తూ అక్కడే కూర్చుంటే, అయ్యా బాబు, మనము ఏడుస్తూ అక్కడే కూర్చుంటే, మన ఇంటిలోనే ఉండిపోతే, ప్రార్థించే స్థితిలోనికి రాకపోతే, ప్రార్థించే గుంపులోనికి రాకపోతే, ప్రార్థించే సేవకుడి దగ్గరికి రాకపోతే, ప్రార్థించే సమూహంలోనికి మనము రాకపోతే, మనకున్న బాధతో, వేదనతో, సమస్యతో మనము ఏడ్చుకుంటూ ఇంటిలోనే కూర్చుంటే, ఏడ్చి 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 నలిగిన మనసు ఎముకలను
చెయ్యును అన్నట్లు మన ఎముకలు ఎండిపోతాయి. మనము ఏడుస్తున్న కొలది అన్నం తినబుద్ధి కాదు, మనం ఎముకలు ఎండిపోతాయి. లేదా ఏడ్చి 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 ఇక మానసిక రోగం వచ్చేస్తుంది, అనగా మెంటల్గా మారిపోతారు. కనుక ఏడుపు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ బిడ్డలారా, ఏడుపుకు కారణాలు ఎన్నైనా ఏడుస్తూ మనం ప్రభు సన్నిధికి రాగలిగితే, లేక ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏడవగలిగితే, ప్రభువా నా సమస్య ఇది, నా దుఃఖానికి కారణం ఇది, నా కుటుంబంలో సమస్య ఇది, అయ్యో ఇదిగో నా ఇరుగు పొరుగు వారితో సమస్య ఇది అని ఏదైనా సరే మనము కలిగి ఉన్న సమస్య ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థనలో ఏడుస్తూ ఆ ప్రార్థనలో మనము కన్నీరు కార్చగలిగితే, దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, వారిని నేను నడిపించుదును. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి నా చిన్నతనంలో నేను తప్పిపోయాను. అంటే మా చిన్నమ్మగారి పెండ్లికి వెళ్ళొస్తూ అందరు ముందు వెళ్ళిపోయారు, నేను తప్పిపోయాను. ఇక చిన్నపిల్లోని తప్పిపోయినప్పుడు ఏడుస్తాం కదా సహజంగా. ఏడుస్తూ రోడ్డుని వెళ్తా ఉన్నాను. ఎవరో ఒక ఆయన చెయ్యి పట్టుకొని నన్ను అడుగుతున్నాడు, ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకున్న తర్వాత కొంచెం ఆదరణ వచ్చింది. ఆయన అడుగుతూ ఉండగా కొంచెం ధైర్యం వచ్చింది. ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉండగా కొంచెం నిబ్బరము వచ్చింది. అవును బిడ్డలారా, మన సమస్యలలో శోధనలలో మన ఇంటిలోనే కూర్చుని ఏడవడము కాదు, కానీ ప్రభు పాదాల దగ్గర మనము పడి ఏడవగలిగితే ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు, మనలను ఆ పరమ తండ్రి నడిపిస్తాడు. మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ నడిపిస్తాడు. నడిపించడమే కాదు, అక్కడ ఇలా అన్నాడు, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఏమండి ఏమన్నాడు? వారు తొట్టిల్లకుండా. బిడ్డలారా, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక దిగులుతో దిగాలు పడిపోతాం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటాం. అలాంటి సమయాలలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరమ తండ్రి మన చేతులను పట్టుకొని మనలను తొట్టిల్లకుండా నడిపిస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? తొట్టిల్లకుండా నడిపిస్తాడు, తడబడకుండా నడిపిస్తాడు, పడిపోకుండా మన చెయ్యి పట్టుకొని మన తండ్రి నడిపిస్తాడు మనము ప్రార్థించుట వలన. అంతేకాదు, ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? ఎక్కడికి నడిపిస్తాడు? నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఏమండి, నీళ్ల కాలువల యొద్దకు ఎందుకు? మీకు తెలుసు, ఏడ్చి ఏడ్చి గొంతుకులు ఎండిపోతాయి. అవునా? చాలాసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవం దగ్గర భర్త చనిపోతే భార్య కానీ, లేక భార్య చనిపోతే భర్త కానీ, పిల్లలు కానీ, వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడ్పుకు విరామం ఉండదు. అలా వారు ఏడుస్తూ ఉండగా వారు గొంతుక ఎండిపోతుందని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? అమ్మ కొద్దిగా నీళ్లు తాగండి, అమ్మ కొంచెం మజ్జిగ తాగమ్మా అని బలవంతంగా తాగిస్తూ ఉంటారు. ఎందుకని? ఏడ్చి ఏడ్చి గొంతుక ఎండిపోతుందేమో, వీరు కూడా ఏదైనా అయిపోతారేమో అని. చూడండి, మన పరమ తండ్రి ఎంత మంచి దేవుడో తెలుసా? మన బాధలలో, మన దుఃఖాలలో మనం ఏడుస్తూ మన గొంతుకులు ఎండిపోయి పడిపోకుండానట్లు, చనిపోకుండానట్లు ఆ పరమ తండ్రి మన ప్రార్థనలను వింటూ మన చెయ్యి పట్టుకొని నీళ్ల కాలువల యొద్దకు మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో తల్లి బిడ్డలు ఎండలో అల్లాడిపోతూ ఉన్నారు. ఆ తల్లి బిడ్డకు నీళ్ళు ఇవ్వడం కోసం కుడి ఎడమల అటు ఇటు పరుగులెత్తింది. ఆ తల్లి ఆ బిడ్డకు దప్పిక తీర్చడం కోసం అలా చూస్తే నీళ్లు కనపడుతున్నాయి, పరుగులెత్తింది. కానీ అవి నీళ్లు కాదు, అవి ఎండమాములు. మరలా తలదిప్పుకొని మరి ఒక దిక్కుకు చూసింది, నీళ్లు కనపడుతున్నాయి, పరుగులెత్తింది. కానీ అవి నీళ్లు కాదు, ఎండమాములు. ఆ తల్లి కుడి ఎడమల తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నలుదిక్కుల బిడ్డ దప్పిక తీర్చడానికి పరిగెత్తి 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 ఆ ఎండమాములను చూసి పరిగెత్తి అలసిపోయింది. ఆ పిల్లవాడిని అక్కడ పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చింది. ఆ తల్లి ఏడ్పును చూసిన దేవుడు, ఆ కుమారుడి ఏడ్పు చూసిన పరమ తండ్రి, కనికరము కలిగిన దేవుడు ఆమె దగ్గరికి దిగి రావడం చూస్తాం మనం.
ఆమె దగ్గరికి దిగి వచ్చి, హాగరు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమి వచ్చింది, లే, వాడిని చేత పట్టుకో, వాడు చావడు, వాడు బ్రతుకుతాడు, వాడిని నేను ఆశీర్వదిస్తాను, వాడు గొప్ప జనముగా అవుతాడు అని వాగ్దానం చేసి, ఏమండి, అప్పటికప్పుడు ఆమె కొరకు, ఆమె కుమారుడి కొరకు ఒక గోతిని చీల్చగా ఆ నీళ్లు అప్పుడు ఆమెకు కనబడ్డాయి. వాస్తవానికి ఆ సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా ఆమె తిరిగినదే నీటి కోసం, కానీ నీళ్లు లేవు. కానీ అప్పటికప్పుడు మన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, ఆ కన్నీళ్లను చూసిన దేవుడు ఆమె కోసం, ఆమె కుమారుడి కోసం ఒక గోతిని చీల్చి నీళ్లు ఇచ్చి ఆ తల్లి బిడ్డలను బ్రతికించాడు. ఆ బిడ్డ బ్రతికాడు, గొప్పవాడయ్యాడు. ఈ రోజున 12 అరబ్బు దేశాలుగా దేవుడు ఆ పిల్లవాడిని దీవించి ఆశీర్వదించి గొప్పగా చేశాడు. ఈ రోజున అరబ్బు దేశాలన్నీ కూడా ఆ పిల్లవాడి నుండి, అనగా ఆ ఇష్మాయేలు నుండి వచ్చినవే. చూడండి బిడ్డలారా, కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని వైపు చూడగలిగినప్పుడు, లేక అలసి వేసారినప్పుడు కనికరమ కలిగిన దేవుడు మన ప్రార్థనలను విని మన కొరకు అప్పటి వరకు లేని వాటిని కూడా పుట్టిస్తాడు. అప్పటి వరకు మనము వెతుకులాడు ఉంటాం, అటు ఇటు పరుగులెత్తుంటాం. కానీ ప్రార్థన తరువాత దేవుడు అద్భుతము చేసి అప్పటికప్పుడు అక్కడే మన కొరకు కావలసినవన్నీ సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఒక గొప్ప బలవంతుడు యుద్ధం చేశాడు. పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు. కానీ ఆఖరికి అంటున్నాడు, దేవా నాకు దప్పిక అవుతుంది, ఈ దప్పిక చేత నేను చచ్చిపోయి ఫిలిష్తీయుల చేతిలో పడవలెనా అని అంటాడు. అంటే ఆ యుద్ధములో దప్పిక అయింది, దప్పిక తీరే దారి కనపడలేదు, నీళ్లు కనపడలేదు. దేవునికి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అతని కొరకు ఒక గోతిని చీల్చాడు. ఆ గోతిలో నుండి వచ్చిన నీళ్లను త్రాగిన సంసోను తెప్పరిల్లి దప్పిక తీరి మరలా వెళ్ళిపోయాడు. మరలా చాలా కాలము బ్రతికాడు. అక్కడ సంసోను ఆ గోతికి, లేక ఆ గోతిని చీల్చిన దేవునికి ఒక పేరు పెట్టాడు, ఎన్హక్కోరే అని పేరు పెట్టాడు. బిడ్డలారా చూసారా, ప్రార్థన ఆలకించే దేవుడు అప్పటి వరకు మనకేమీ లేకపోయినా, ఏమీ లేవని ఏడుస్తూ కూర్చున్నప్పటికీ మనము దేవుని వైపు చూడగలిగితే మన కొరకు అప్పటికప్పుడు నీళ్ల ఊటలను పుట్టించగలడు, మన కోసం, మన బిడ్డల కోసం. అది ఇక్కడ మాట బిడ్డలారా. ఎంత చక్కని మాట అండి, ఎంత మంచి మాట అండి. అక్కడ వ్రాయబడిన మాట, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఎక్కడికి అనంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. అర్థమైందా? నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సమస్యలో, నీ కష్టంలో, నీ శోధనలో, నీ బాధలో, నీ వ్యాధిలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే నువ్వు దేవుని యొద్దకు రాకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ చేయి పట్టుకునే దిక్కెవరు ఉండరు బిడ్డలారా. బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ, మరి ఎవరు కానీ నీ చేయి పట్టుకునే వారు ఎవరు ఉండరు. దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవాని నువ్వు ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని నీళ్ల కాలువల యొద్దకు నిన్ను నడిపించి నీ ఆధ్యాత్మిక దప్పికను, లేదా నీ కుటుంబ అవసరతలను తీర్చి నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. చెప్పు దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చేస్తాడు దేవుడు అనంటే, అక్కడ వ్రాయబడి ఉంది, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. అమ్మ బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఇలా చెప్పండి, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాదా అన్నాడు. అక్కడ మీ పేరు పెట్టుకోండి, ఎవరికి వాళ్ళు. అమ్మ మీ పేరు ఏంటమ్మా? చిన్న తల్లి నీ పేరేంటి? నిస్సి. ఓకే, ధ్వజము అంతేనా? నీ పేరు పెట్టుకో, అక్కడ నిస్సి అని పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు అక్కడ పేరు పెట్టి, ఇశ్రాయేలు అన్న దగ్గర పేరు పెట్టుకోండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు ఎవరికి వారి పేరు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, చదవండి. నేను చదువుతున్నా, సరే. ఇశ్రాయేల్ అన్న దగ్గర ఎలియాజరుకు నేను తండ్రిని కానా. ఇప్పుడు మీరు చదవండి.
అర్థం కాలేదా? మరలా నేను చదువుతున్నా. అక్కడ ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అన్నాడు దేవుడు, మన దేవుడు. నేను నా పేరు నాకు అధికారం ఉంది, పెట్టుకున్న హక్కు ఉంది నాకు. ఎందుకో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి దేవుని కుమారులగునట్లుగా ఆయన అధికారము అనుగ్రహించెను అని యోహాను సువార్త 1:12 రాయబడింది. కనుక నేను దేవుని కుమారుడిని, అందుకు నేను ధైర్యంగా నా పేరు అక్కడ రాసుకోగలను. ఏమని? ఇప్పుడు ఎలియాజరునకు నేను తండ్రిని. ఇప్పుడు చదవండి మీరు అందరూ. నేను రెడీ 1 2 3 అంటాను, చదవండి. రెడీ 1 2 3. వెరీ గుడ్. అనురాధకు నేను తండ్రిని గానా? వెరీ గుడ్. ఒకటే నాకు వినబడింది, మిగతా ఏం వినబడలా. రైట్. కనుక ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. బిడ్డలారా, మనము దేవుని కుమారులం, మనము దేవుని కుమార్తెలం. ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన బాధ ఏదైనా, బాధకు దుఃఖం ఎంతైనా, బాధ ఏదైనా, సమస్య ఏదైనా, దుఃఖం ఎంతైనా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన చేయి పట్టుకొని నీళ్ల యూటల యొద్దకు నడిపించే మంచి దేవుడు, మంచి తండ్రి, మంచి తండ్రి. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి దేవుడు ఎవరికి ఉన్నారు? తర్వాత మనం చూస్తే 10వ వచనం చూడండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియచేయుడి. ఏమండి, మీకు అర్థమవ్వాలి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు, ఎవరికి చెదరగొట్టారు? దేవుడే ఇశ్రాయేలును చెదరగొట్టాడు. ఎందుకు చెదరగొట్టాడు? వారి పాపం, వారి అవిధేయత, వారి గర్వం, వారి అహం, వారి స్వయం దేవుడు కాదని మరలా ఇతర వాటిని వారు పూజించుట వలన, దేవుణ్ణి వదిలిపెట్టినందువలన, వివిధ రకాలైన పాపాలకు వారు లోనైనందువలన దేవుడే వారిని చెదరగొట్టాడు. జాగ్రత్త. సంఘాలలో ఈ రోజున దేవుని భయం పోతూ ఉంది, పరిశుద్ధతకు విలువ లేకుండా పోతూ ఉంది, దైవికమైన భయము లేకుండా పోతూ ఉంది. పాపము చేస్తూ నన్ను మనుషులు చూస్తారేమో అని భయపడుతున్నారు తప్ప దేవుడు చూస్తున్నాడన్న భయము లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది నేటి సంఘాలలో విశ్వాసులు. ఏమండి, టీవీలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని భయపడుతున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడే అన్న భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. భయపడి బ్రతకాలి. పాపము చేయుటకు మనము భయపడాలి. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన పాప కార్యాలు చేసినందువలన, ఇంకా వివిధ రకాల దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువలన దేవుడే వారిని చెదరగొట్టాడు. భయపడాలి మాటలకు మనం. అయితే కనికరమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ భాగంలో తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, నేను వారిని సమకూర్చేదను. ఏమండి చెప్పండి, ఆ మాట ఏం చేస్తాడంట? అవునండి. చెదరిపోయిన మన జీవితాలను, చెదరిపోయిన మన మనస్సులను, చెదరిపోయిన మన కుటుంబాలను, చెదరిపోయిన మన బంధాలను సమకూర్చే దేవుడై ఉన్నాడండి. ఈ రోజున అనేక మంది భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, చెదరిపోయారు. తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, చెదరిపోయారు. అత్త కోడండ్ర మధ్య సమాధానం లేదు, చెదరిపోయారు. అనేక మంది జీవితాలు, కుటుంబాలు, సంబంధాలు చెదరిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. కానీ మంచి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమై ఉన్న మనము ప్రార్థించగలిగితే ఆ దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన బంధాలను, మన బంధుత్వాలను, మన ఆత్మీయ జీవితాన్ని, లేక ఆర్థికంగా, లేక ఆరోగ్యపరంగా ఏమి పోగొట్టుకున్నామో నిన్నటి వరకు వాటన్నిటిని తిరిగి మన కొరకు సమకూర్చే దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, సమకూర్చే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో ఏమి పోగొట్టుకున్నావో, సమాధానం పోగొట్టుకున్నావా, ధనమును పోగొట్టుకున్నావా, గౌరవాన్ని పోగొట్టుకున్నావా, లేక కుటుంబంలో ఆ బంధువుల మధ్య బంధుత్వాలను పోగొట్టుకున్నావా? కారణము నువ్వో లేక ఏదో అయినా సరే నువ్వు ప్రార్థిస్తే నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటినీ చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు?
సమకూరుస్తాడు. బిడ్డలారా, ప్రార్థన చేసే వారి జీవితాలు, కుటుంబాలు, లేక ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు అన్నిటిలో దేవుడు సమకూర్చే మంచి దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే మరి ఒక మాట, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని. ఏమండి, దేవుడు తన్నెంతగా ఇశ్రాయేలీలకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు చూడండి. తన ప్రేమను ఎలాగూ వారికి బయలుపరుచుకుంటున్నాడో చూడండి. సేమ్ టు సేమ్ మన జీవితంలో కూడా ఆ దేవుడు మనకు మంచి కాపరి, మనము ఆయన గొర్రెలం. గొర్రెల కాపరి అయ్యున్న ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? కాపాడునని. కాపాడే దేవుడిగా ఉన్నాడు. నేటి వరకు నిన్ను కాపాడిన దేవుడుగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కాపాడిన దేవుడిగా ఉన్నాడు. బిడ్డలారా, దేవుడే కాపాడకపోతే మనకు క్షేమం ఏది? ఏ వైద్యుడు మనల్ని కాపాడగలడు? ఏ బంధువులు మనల్ని కాపాడగలరు? ఏ స్నేహితులు మనల్ని కాపాడగలరు? చెప్పండి. ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఎదురయ్యాయి. ఏమైపోతానో నేను అన్నట్లు, ఏమైపోతుందో ఈ కుటుంబం అన్నట్టు, ఏమైపోతారో ఈ బిడ్డలు అన్నట్లు ఎన్నోసార్లు మనము ఎంతో వేదన పడిన వారముగా ఉంటూ ఉన్నాము. కానీ కనికరమ కలిగిన దేవుడు, సేవకుని ప్రార్థన, సంఘం ప్రార్థన, నీ ప్రార్థన విని నాడు కాపాడిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఇంకనూ నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక అడుగు ముందుకు వేసి మనం చూద్దాం ప్రియులారా. 11వ వచనంలో, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అమ్మ, అక్క, ఏం చేస్తున్నాడు చెప్పండి? విమోచించుచున్నాడు. విమోచించుచున్నాడంటే విడుదల. విడుదల. ఈ రోజున అనేక మంది జీవితాలను మనం గమనిస్తే ఆర్థిక బంధకాల్లో చాలా కుటుంబాలు ఆర్థిక బంధకాలతో కట్టబడి ఉంటున్నారు. త్రాగుడుతో కట్టబడిపోయారు. త్రాగుడు అనే బంధముతో, జూదం అనే బంధముతో, వ్యభిచారాలనే బంధములతో, ఇంకా రకరకాలైన చెడు వ్యసనాలనే బంధములతో కట్టబడి ఉన్నారు అనేకులు. విశ్వాసులుగా మన జీవితాల్లో, అనేక మంది జీవితాలలో ఆర్థిక ఇబ్బందులు ఒక కట్ల వలె బంధించబడిన రీతిలో ఉండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించినప్పుడు చెప్పండి, ఏం చేస్తాడు? విమోచిస్తాడు. ఆ బంధకం ఎలాంటిదైనా సరే, ఆర్థిక బంధకమా, లేదా భర్త త్రాగుడనే బంధకాల్లో ఉన్నాడా, లేక బిడ్డలు చెడు వ్యసనాలనే బంధకాల్లో ఉన్నారా, లేక కుటుంబంలో ఇంకా ఏమైనా బంధాలు, కట్లు, ఏమండి అలాంటివి ఏమైనా ఉన్నవో, ప్రార్థన ద్వారా దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? విడుదలనిస్తాడు. విమోచన, విడుదల దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. అందుకు ప్రార్థన అవసరము బిడ్డలారా. మరి ఒక అడుగు మనము ముందుకు వేస్తే ఎవరి నుండి విడిపిస్తాడు అనంటే, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఏమండి, ఎవరి చేతిలో నుండి విడిపిస్తున్నాడు? ఈ రోజున సాతానుడు లోకములో బలవంతుడై తిరుగుతున్నాడు. అనేక మంది చిన్న బిడ్డలను, అనేక మంది యవన బిడ్డలను, అనేక మంది పురుషులను, స్త్రీలను వివిధ రకములైన చెడు వ్యసనాలతో బంధించి వేశాడు. కట్టబడిన గాడిద ఆ కట్టుకై చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా ఈ రోజున అనేక మంది ఆ బలవంతుడనబడిన సాతాను చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ వ్యసనాలలో తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి కట్ల నుండి విడిపించగలిగినదే ప్రార్థన. అలాంటి కట్ల నుంచి విడిపించగలిగినదే ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, సంఘము ప్రార్థిస్తూ ఉండగా, కట్టబడిన కట్లు ఎలాంటివైనా సరే ఆ కట్ల నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ బలవంతుడైన సాతాను చేతిలో నుండి మన వారిని విడిపిస్తాడు. బలవంతుడైన సాతానుడు ఈ రోజున అనేక మందిని, చిన్నలను, యవనులు, పెద్దలను, మన ఇళ్లల్లో ఉన్న అనేకులను పట్టుకొని నరకము వైపు ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. వాడేమో నరకం వైపు ఈడ్చుకొని పోతున్నాడు. మనమేమో సినిమాలు, సీరియల్స్లు, లేక ముసలమ్మ ముచ్చట్లతో కాలయాపన చేస్తూ ఉన్నాము. ఈ రోజున సాతానుడు అనేకులను బలవంతము చేసి అదిగో త్రాగుడు వైపు, జూదం వైపు, లోకం వైపు ఈడ్చుకొని పోతూ ఉండగా
ప్రభు సన్నిధిలో పడి ఏడ్చేవాళ్ళు ఎంతమంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగిన వారు ఎంతమంది, ప్రభువా ఆ బలవంతుడు అయ్యా వాడి చేతిలో నుండి విడిపించగలిగిన బలవంతుడు అయిన దేవుడు ఒక్కడివే నాయనా అని ప్రార్థించగలిగిన వారు, మొర్రపెట్టగలిగిన వారు, కన్నీరు కార్చగలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఈ సంఘంలో నాకు తెలియదు. అలా మనం ఉండగలిగితే ప్రియులారా, ఆ లోకంలో బలవంతుడైన దుష్టుని చేతిలో నుండి అనేకులు విడిపించబడతారు. మన వలె మన కొరకు ఎవరో ప్రార్థన చేశారు, నా కొరకు ఎవరో ప్రార్థన చేశారు, నా కొరకు ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున మీ ఎదుట నిలవబడి వాక్యం చెప్పగలుగుతున్నాను. ఈ రోజున మీరు ప్రార్థన చేయగలిగితే, సేవకునితో పాటు కలిసి మీరు కూడా ప్రార్థన చేయగలిగితే, ఇంకా అనేకులు బలవంతుడైన ఆ దుష్టుడి చేతిలో నుండి విడిపించబడతారు. ఆ జూదాలు లేక ఆ యొక్క త్రాగుడు ఇంకా అనేక రకాలైన వ్యసనాల నుండి విడిపించబడి వారు కూడా దేవుని సాక్షులుగా, సాధనాలుగా మార్చబడతారు. అయ్యా బాబు వింటున్నారా అన్న? దేవుడే మనల్ని విడిపించకపోతే కదూ, దేవుడే మనల్ని దర్శించకపోతే, దేవుడే మనల్ని విమోచించకపోతే, ఆహా ఎలక్షన్ సీజన్ ఎన్ని బాటిల్స్ దొరికాయో. ఎగబడుతూ ఉన్న రోజులు బాటిల్స్ కోసం. ప్రభువే నన్ను విమోచించకపోతే అన్న, మిమ్మల్ని విమోచించకపోతే మీరేమోలే, నన్ను విమోచించకపోతే ఏ బాటిల్స్ కోసం పరిగెత్తాల్సి వచ్చేదో, ఏ డబ్బుల కోసం పరిగెత్తాల్సి వచ్చేదో. దేవుడు విమోచించాడు. ఏ బాటిల్స్ కోసం, ఏ డబ్బుల కోసం పరిగెత్తకుండా గోతులను చీల్చి దప్పిక తీర్చే దేవుని వైపు చూస్తూ అలా ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. ఇంకా అనేక మంది చిన్నల యవనలను దుష్టుడు పట్టుకొని పోతూ ఉండగా వాడి బంధకాలు విడుదలైపోవాలనని, వాడు కట్టిన కట్లు తెగిపోవాలనని ప్రార్థిస్తూ వస్తున్నాం. సేవకుడు ప్రార్థిస్తున్నాడు. మీరు కూడా సేవకునితో కలిసి అదే ఆత్మ, అదే మనస్సుతో ఏకాత్మ కలిగి ప్రార్థించగలిగితే దుష్టుడు బలం నిర్వీర్యమైపోతుంది, దుష్టుడు కట్టిన కట్లు తెగిపోతాయి. ఈ భాగమంతా పురుషులు కూర్చుండగలుగుతారు. సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. ప్రార్థన ద్వారా జరిగే మరి ఒక కార్యం మనం చూద్దాం బిడ్డలారా. బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెపిల్లలను, పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. తల్లి, గొప్ప దీవెన ప్రార్థన ద్వారా కలిగిద్దని దేవుడు ఇక్కడ వ్రాసి పెట్టాడు. నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడి ఉంది. ఇదేంటి? కరెంట్ ఉన్నప్పుడు వాయిస్ తగ్గింది, కరెంటు పోతే వాయిస్ పెరిగింది. ఓకే బిడ్డలారా వినండి, ప్రార్థన వలన దేవుడిచ్చే సమృద్ధిని చూస్తున్నాం మనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని, చెప్పండి. ఈ మందిరం ఈ రోజున సియోను కొండ. చెప్పండి, ఏ కొండ ఇది? అనొచ్చా, అనకూడదా? సియోను కొండ. ప్రతి మందిరం సియోను కొండ. అసలు కొండ యెరూషలేములో ఉంది, కానీ ప్రతి మందిరం సియోను కొండ. దేవుడు మనల్ని తెచ్చి ఈ సియోను కొండ మీద ఏం చేపిస్తున్నాడు ఇప్పుడు? మరి మనం చేసే ఉత్సాహధ్వని ఇంకా అనేకులు చేయొద్దా? మన కుటుంబాల్లో ఉన్నవారు, మన గ్రామంలో ఉన్నవారు ఏమండి ఈ ఉత్సాహధ్వనిలోనికి రావద్దా? ఉత్సాహధ్వనిలోనికి వారు రావాలి. మన వలె వారు ఉత్సాహధ్వని చేయాలి అని అంటే వారు ఏడ్చుచుండగా, లేక వారు ఏడుస్తూ ప్రార్థిస్తుండగా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ రోజున హృదయంలో ఎంతో సంతోషం, ఈ రోజున హృదయంలో ఎంతో నెమ్మది. కూర్చున్న నీకు, నాకు, మనందరికీ ఆరాధనలో ఎంతో సంతోషించాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు
మేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఎంత చక్కని పాటలండి, ఎంత శ్రేష్టమైన పాటలు పాడుకుంటూ మనం ఉత్సాహధ్వని చేస్తున్నామా లేదా? అమ్మ చేస్తున్నారా లేదా? ఎంత ఉత్సాహాన్ని, ఎంత సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడో చూడండి. ఇదే ఉత్సాహధ్వని మన కుటుంబాల్లో వినబడాలి. నీతిమంతుల గుడారములలో నుండి రక్షణ సునాద గీతములు అలాగున మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీతిమంతుడిగా తీర్చబడాలి. ప్రతి ఒక్కరు ఈ సియోను కొండలో చేరి ఉత్సాహధ్వని, అది ప్రార్థనల వలననే సాధ్యము తల్లి. నీ ప్రార్థన వలనే సాధ్యం, నీ కన్నీటి వలనే సాధ్యము తల్లి. ప్రార్థనకి ఆ పవర్ ఉంది తల్లి. ప్రార్థన ఆలకించే దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రైట్, ఇంకా వివరణలోనికి వెళుతూ ముందుకు వెళ్దాం పదండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములను బట్టి. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి. ఉపకారములు చేస్తాడు. ఎన్ని రకాల ఉపకారాలు అని అంటే, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు అని అన్నాడు. గోధుమలు అంటే ఇశ్రాయేలీల ఆహారం గోధుమలు, మన ఆహారం రకరకాలైన, ముఖ్యంగా రైస్, బియ్యం తింటాం మనం, వాళ్ళు గోధుమలు తింటారు. వారికి రెండవ ఆహారము ప్రాముఖ్యమైనది ఏంటంటే ద్రాక్ష రసం. మనకంటే థమ్సప్పులు కదా, థమ్సప్లు, స్ప్రైట్లు. ఏమండి, తాగుతున్నారా బాగా? థమ్సప్లు, స్ప్రైట్లు మానేయండి దయచేసి. ఏమండి, ఆ థమ్సప్లు, స్ప్రైట్లు పెట్టుకునేవాడు బాగుపడతాడు, తాగేవాడు పాడైపోతాడండి. ఇశ్రాయేలీలు థమ్సప్లు, స్ప్రైట్లు తాగరండి, వాళ్ళు తాగేదంతా ద్రాక్షారసమే కదా. పెండ్లిలో ఏమిచ్చారండి మనకు తెలుసు కదా, పెండ్లిలో ఏమిచ్చారు? ద్రాక్షారసం. పెండ్లిలో ద్రాక్షారసం అంటే వారికి రెండవ పానీయముగా వారికి ద్రాక్షారసం. మూడవదిగా మనం చూస్తే తైలము అని అంటే ఒలీవ పండ్ల నుండి తీసే తైలం. ఈ తైలము కూరల్లో వేసుకునే వంట నూనెగా వాడతారు. ఇదే తైలాన్ని చక్కగా తలకు రాసుకోవచ్చు, ఇదే తైలాన్ని ముఖానికి రాసుకోవచ్చు, ఇదే తైలాన్ని స్ప్రేగా కూడా, అత్తరుగా కూడా వాడుకుంటారు. అంటే ఒలీవ పండ్లలో నుండి వచ్చే తైలము ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి శ్రేష్టమైన తైలము దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే మనం చూస్తే గొర్రెపిల్లలు, పశువులకు పుట్టు ఆ యొక్క సంతానము. మీలో ఒకవేళ గొర్రెలు ఉన్నవో లేవో, ఉండకపోవచ్చు, కానీ ఇశ్రాయేలులో ప్రధాన సంపద ఏంటంటే గొర్రెలే. ఏమంటే గొర్రెలు లేక మీలో కొందరు పశువులు ఉండొచ్చు. కేవలం గొర్రెలు మాత్రమే కాదు, పశువులు మాత్రమే కాదు. ఈ రోజున నీ చేతి పనిలో, నీ పొలములో, లేక నువ్వు చేస్తున్న వ్యవసాయంలో, లేక నీ కూర మొక్కల్లో, లేదా నీ యొక్క చేతి పనుల్లో దేవుడు దీవెన కలిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డలారా వినండి, దేవుడు చేసే ఉపకారములను బట్టి, అనగా గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వారు వచ్చేదరు. అనగా ప్రార్థనల ద్వారా దేవుడు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. చెప్పండి, ప్రార్థన ద్వారా ఏమి ఇస్తాడు? ఈ రోజున మన జీవితంలో సమృద్ధి లేకపోవడానికి గల ఒక కారణము ప్రార్థనలేమి అని చెప్పొచ్చేమో. మనము ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూడగలిగినట్లయితే, ఈ రీతిగా ప్రార్థనలో దేవుని వైపు చూసి మనము ఈ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగినట్లయితే, మన చెయ్యి పట్టుకొని దేవుడు ఇలాంటి సమృద్ధి కలిగిన స్థితిలోనికి మనలను ఖచ్చితంగా నడిపిస్తాడు. బిడ్డలారా, ఈ రోజున సమృద్ధి లేకుండా పోతూ ఉంది. ఈ రోజున కుటుంబంలో కూడా సమృద్ధిని మనం అనుభవించలేకపోతున్నాం అనిపిస్తూ ఉంది. ప్రార్థన లేమి వలనే ఇవన్నీ, సమృద్ధి లేకపోవడం ప్రార్థన లేమిని బట్టే అనిపిస్తూ ఉంది. తల్లి, గతం ఏదన్నా కానివ్వండి, ప్రార్థనా జీవితాన్ని పెంపొందింప చేసుకోండి. దేవుడు టోటల్గా 24 గంటలు ఇచ్చాడు.
మానవుని జీవితానికి రెగ్యులర్గా డైలీగా కావాల్సింది 24 అవర్స్, 24 గంటలు. 24 గంటల్లో 8 గంటలు నిద్రకి. చెప్పండి, ఎన్ని గంటలు? 8 గంటలు నిద్రకి పోతే ఇంటి పనికి, వంట పనికి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు వాడుకోవచ్చు. 6 గంటలు. 6, 8 ఎంతమ్మా? 14 పోతే ఇంకెన్ని ఉంటాయి? 10 గంటలు ఉంటాయి. 10 గంటల్లో పని ఎన్ని గంటలు చేస్తాం మనం? పొలం పనికి వెళ్ళినా, లేక ఆఫీసు, లేక ఇలా పనులకి వెళ్తే ఎన్ని గంటలు చేస్తాం అమ్మా? 8 అవర్స్, 8 గంటలు చేస్తాం. 8 గంటలు పోతే ఎన్ని గంటలు ఉంటుందమ్మా? ఆ 2 గంటలు దేవునికి ప్రార్థనకు సమయం ఇవ్వగలిగితే మనం, చూడండి దేవుడు ఎంత చక్కని సిస్టమేటిక్గా మానవుడికి కావలసిన సమయం ఇచ్చాడు చూడండి. 8 గంటల పని, 8 గంటలు నిద్ర, ఉదయం 3 గంటలు ఇంటి పని, వంట పని, సాయంత్రం 3 గంటలు ఇంటి పని, వంట పని వగైరా, ఇంకా ఆ సమయాన్ని దొంకోదానికి వాడుకొని, అలాగే ప్రార్థన కొరకు 2 గంటలు మనము గడపగలిగితే, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఈ విధమైన సమృద్ధి కలిగిన జీవితంలోనికి మనల్ని నడిపించడా? చెప్పండి. కానీ నేను ఖచ్చితంగా 2 గంటలు ప్రార్థన చేస్తున్నానని చెప్పగలవారు ఎంతమంది మీలో? సమయం పెట్టుకొని నేను 2 గంటలు ప్రార్థన చేస్తున్నానండి, లేదా గంట ప్రార్థన చేస్తున్నానండి, వాక్యం 1 గంట చదువుతున్నానండి, ఎలాగైతేనేమి నేను 2 గంటల సేపు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది మీలో? ఎంతమంది ఉన్నారు చెప్పండి. కుటుంబానికి దరిద్రత మీరు కాదా? కుటుంబానికి ఐశ్వర్యం రాకపోవడానికి అడ్డుబండ మీరు కాదా? కుటుంబ లేమికి కారణం మీరు కాదా? ఒక విశ్వాసి అయ్యుండి, ప్రార్థన చేయగలిగిన మనస్సు కలిగి ఉండి, ప్రతి దినము వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము దేవుని సన్నిధిలో ఒక 2 గంటల సేపు నీ కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం, సమాజం కోసం ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థనను బట్టి దేవుడు కుటుంబాన్ని దీవించకుండా పోతాడా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు ఆ రీతిగా ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఏంటండి? దావీదు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటండి? భక్తులు అనేకులు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటండి? మా ఊర్లో ఒక ఆవిడ ఉంది అట, నాకు తెలీదు, పెద్ద ఆవిడ. మా ఆత్మీయ తండ్రి గారు చెప్పాడు ఆమె గురించి. అదేంటంటే, ఆ రోజుల్లో అంటే 60 ఏళ్ల క్రిందట లేక 70 ఏళ్ల క్రిందట సంగతులు ఇవి. ఆ రోజుల్లో సేవకులు చాలా తక్కువ. మా ఊరిలో విధవరాలు ఉండేది. ఆ రోజుల్లో పేదరికం చాలా. ఆమె కూడా పేదరాలే, అయితే ఆమెకి ఐటీసీ పని ఉండేది, ఐల్టీడీ వర్కర్ ఆమె. ఆ రోజుల్లో సేవకులు వచ్చినప్పుడు ఆ సేవకులకి ఆమె వంట వండి అన్నం పెట్టేదట. సువార్త దళపు స్థాపకులు, వ్యవస్థాపకులు దేవసహాయం గారు ఆ రోజుల్లో సువార్త చేయడానికి ఎక్కువగా వచ్చేవాడట మా ఊరికి. ఆయన లేక అలాంటి సేవకులు వచ్చినప్పుడు వారికి అన్నం వండి పెట్టేదట. ఆ పేదరికంలోనే తనకున్నది సేవకులకు పెట్టేదట. అలాగే బిడ్డలారా, ఆమె దాతృత్వం, ఆమెకి బట్వాడా వచ్చినప్పుడు ఆ కంపెనీ దగ్గర అలా ఉన్న పేదలకు తలోక పైసా, 10 పైసలు, 5 పైసలు అలా వేస్తూ కొంత ఇంటికి తెచ్చి ఆమెకి 2 కొడుకులు, ఆ 2 కొడుకుల్ని పోషించుకునేదట. సేవకులకి ఇవ్వవలసిన ఆతిథ్యం ఇచ్చేదట. చాలా భక్తి కలిగి జీవించేదట. మా ఆత్మీయ తండ్రి గారు ఈ సంగతులు చెప్పాడు. తర్వాత బిడలారా, ఆమె తర్వాత ఆమె కుమారులు ఎంతగా దీవించబడ్డారు అని అంటే, మా ఊరిలో అతను అందరికంటే ఎకరాలు కలిగిన వాడు, భూస్వామి. దాదాపు 30 ఎకరాల దాకా సంపాదించగలిగాడు. తర్వాత ఆయన మనవ సంతానం అంటే ఆమె ముది మనవ సంతానం, ముది సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి వారు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండగలిగిన స్థితిలోకి తీసుకొని దేవుడు దీవిస్తూ తెచ్చాడు. ఓ తల్లి, ఓ విశ్వాసివిగా ఉన్న నీవు ప్రార్థన కొరకు ఎక్కువ సమయం గడిపి సేవకులను గౌరవిస్తూ నీ వంతుగా దేవుని సన్నిధిలో సహవాసంలో ప్రార్థన చేయగలిగినప్పుడు నీ బిడ్డలను దేవుడు దీవించడా? నువ్వు సంపాదించి ఇవ్వలేనన్ని ఎకరాలు, నువ్వు సంపాదించి ఇవ్వలేనంత డబ్బు, నువ్వు సంపాదించి ఇవ్వలేనంత బంగారం లేక అది వగైరా వస్తువాహనాలు నీ ప్రార్థన ద్వారా
నీ విశ్వాసం ద్వారా, నీ నీతి ద్వారా దేవుడు నీ బిడ్డలకి ఇస్తాడు అని నమ్ము. అలా నువ్వు ప్రతిదినము ప్రార్థన చేయి, దేవునికి నమ్మకముగా ఉండు. నీ తదనంతరం నీ బిడ్డలు ధన్యులు కాగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సంఘాలలో, విశ్వాసులలో ప్రార్థన తగ్గిపోతూ ఉందండి. రైట్. ప్రార్థన ద్వారా దేవుడు ఎంత సమృద్ధినిస్తానన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను ముగింపులోకి వెళ్తూ చివరి మాటల్లోకి వెళ్దాం. దేవుడు సమృద్ధినిస్తానన్న వాగ్దానాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే వారికి నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె, ఏమండి, కృషించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఏమీ లేని వారినిగా ఉంచడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, సమస్యలు పడుతూ, ఏమండి, ఏమీ లేకుండా, మీరేమి తినకుండా, ఏ బట్ట లేకుండా, ఏ ఇల్లు లేకుండా వచ్చి నన్ను స్తుతించండి, ఆరాధించండి అని దేవుడు పలకడం లేదు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లల కొరకు వేవేల వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనము పొందుకోలేకపోతున్నాం. లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన కారణం విశ్వాసులైన వారి జీవితాల్లో ప్రార్థన తగ్గిపోవడం. అమ్మ, ప్రార్థనను కలిగి ఉంటే ఎలా ఉంటారంట? నీరు కట్టు తోటవలే ఉంటారంట. కృషించిపోక నీరు కట్టు తోటవలే ఉంటారంట. అంటే నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు పచ్చగా ఉంటావు. నీ కుటుంబం నిన్ను బట్టి పచ్చగా ఉంటుంది, నీ సంఘం నిన్ను బట్టి పచ్చగా. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండి, ఫలభరితమైన జీవితంతో ఉండి, నీ ఫలాలతో కుటుంబాన్ని నింపి, అదే ఫలాలు కొన్నిటిని సంఘములో నింపి, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీరు కట్టే తోటలాగా, పచ్చని చెట్టులాగా ఉండి నువ్వు దీవెనకరముగా ఉండాలి. అలాగున దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. కానీ నేటి జీవితంలో విశ్వాసులు ఎండిపోతున్నారు. ఫలాలు లేవు. ఇంటిలో వెతుకులాటే, కానుకేయడానికి వెతుకులాటే, తినడానికి వెతుకులాటే, ఏమండి, అన్ని కొరతలుగానే. కానీ బిడ్డలారా, ఏడుస్తూ దేవుని వైపు తిరిగితే, ప్రార్థిస్తే, చెయ్యి పట్టుకొని ఇంత గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారు కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. రైట్. ఇంకా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. గనుక కన్యకులు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. అమ్మ, ఎంత చక్కని మాటలండి! ఎవరు చెప్పగలరు ఈ మాటలు? ఎవరు చేయగలరు ఈ వాగ్దానాలు? మన పరమ తండ్రి మన కోసము తప్ప ఇంకెవరు చెప్పగలరు ఈ మాటలు? ఏమంటున్నాడండి? వారి విచారములను కొట్టివేసి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి. తల్లి, మన బిడ్డలు నిమిషము ఏడవడానికి ఇష్టపడం. ఒకవేళ వారికి ఏదైనా బాధ కలిగో, లేక వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోవడం బట్టి ఏడ్చుట ద్వారానో వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడవరా అని వదిలేస్తామా? వారిని మనము సముదాయించి, వారిని మనము కన్నీరు తుడిచి, వారిని మనము గుండెలకు హత్తుకొని వారి ఏడుపు మానుపుతాం. చిన్నపిల్లలైతే పాలిచ్చి ఏడుపు మానుపుతావు. ఏదైనా తినగలిగిన వారైతే కొనిపెట్టి వారి ఏడుపు మానుపుతావు. లేదా కొంచెం ఎదిగిన వారైతే వారు అడిగింది ఇచ్చి వారి ఏడుపును కాదు. ఒక తల్లిగా, తండ్రిగా మనం చేసే పనులు ఇవి. అలాగే మన పరమ తండ్రి అంటూ ఉన్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి. దుఃఖాలతో కృషించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుఃఖాలను, విచారాలను కొట్టివేసి మనలను సంతోషింపచేయడం అనగా, ఏమిస్తే మనము సంతోషిస్తామో, ఏమి ఉంటే మనము సంతోషిస్తామో వాటిని ఆ పరమ తండ్రి మనకిచ్చి చెప్పండి, మనల్ని ఏం చేస్తాడు?
సంతోషింపచేసే మంచి దేవుడై ఉన్నాడు. తరువాత మాట మనం చూసినట్లయితే, వారి విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందమును. అమ్మ, తల్లి, బాబు, అయ్యా, విచారము. దావీదు కొన్నిసార్లు అంటాడు, విచారముల వలన నా కన్నులు గుంటలు పడుతున్నాయి అన్నాడు. చెప్పండి, విచారము వలన నా కన్నులు. విచారములో ఉన్నప్పుడు సరిగా నిద్రపోలేం, నిద్ర పట్టదు, తినలేం, నెమ్మదిగా ఉండలేం, కన్నులు గుంటలు పడ్డాయి అంటున్నాడు దావీదు. ఏమండి, అలాంటి స్థితి నుండి, ఏమండి, విచారాల నుండి దేవుడు విడిపించి విచారాలను కొట్టివేసి విచారాలకు బదులుగా, ఏమండి, ఆనందమును కలుగజేతును. చక్కగా మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. ఆనందము నీలోనే, ఆనందమే పరమానందమే అని రకరకాలైన పాటలు పాడుతూ ఉంటాం. కానీ జీవితంలో మాత్రం విచారాలు ఉంటూ ఉంటాయి. దేవుని సన్నిధిలోనేమో ఆనందమే పరమానందమే అని పాడుతాం, లేక ఆనందము నీలోనే, ఆధారము నీవే. కానీ కొత్త కొత్త పాటలు, వచ్చిన పాటలల్లా పాడడానికి పోటీ పడతాం కదా. కొత్త పాటలు వస్తే ఎవరు ముందు పాడతారు మీలో? పాడడానికి పోటీ పడతాం కదూ. ఆనందము నీలోనే, ఆధారము నీవేగా నా యేసయ్యా. ఇంటికి వెళితే మరలా ఏదో విచారం, ఏదో లేదని, ఏదో కొరత అయిందని విచారం. కానీ ప్రేమ కలిగిన దేవుడు, ఏది పాడుతున్నావో అది నువ్వు అనుభవించాలా. నీ ఇంటిలో కొరతలన్నిటిని కొట్టివేసి, ఎవడి విచారాలను కొట్టివేసి, నువ్వు మందిరంలో, సంఘములో ఎంత ఆనందంగా ఉన్నావో, నీ ఇంటిలోనూ, నీ పనిలోనూ, నీ ప్రయాణంలోనూ, అన్ని వేళల, అన్ని స్థలాలలో దేవుడు నిన్ను ఆనందముతో ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇది ప్రార్థన ద్వారా సాధ్యం. చివరి మాటలు మనం చూస్తే ప్రియులారా, చక్కని మాట ఉందండి అక్కడ. నేను వారికి ఆనందమును కలుగు చేసిన తర్వాత కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. ఏమండి, యవనులు, కన్యలు, వృద్ధులు అందరూ కూడి, అనగా దేవుని సన్నిధిలో కూడి ఏం చేస్తారండి? నాట్యం ఆడుదురు, నాట్యంలో సంతోషిస్తారు. ఏమండి, సంతోషం ఎప్పుడు కలిగిద్దండి? నాట్యం ఎప్పుడు కలిగిద్దండి? చాలామందికి కలిగేది ఎప్పుడంటే క్రిస్మస్ రోజున కదా. ఆ రోజు కొత్త బట్టలు వేసుకుని, అబ్బా పలావులు వండేసుకుని నాట్యము, సంతోషము కదా. ఇంకా మనకంటే కూడా రక్షణ పొందిన వాళ్ళకి ఇంకా ఎక్కువ సంతోషం కదా. ఎందుకంటే కాస్త లోన్ వేసుకుంటారు కాబట్టి, ఇక డీజిల్ వాళ్ళకే కదా కదా. మనం దేవుని మందిరంలో సంతోషించే దానికంటే డీజిల్ పెట్టుకుని వాళ్ళే ఎక్కువగా. కానీ అది తాత్కాలికమైన సంతోషం. కానీ మన పరమ తండ్రి చూడండి, ఇన్ని మేలులు, పైనున్న మేలులన్నీ మనకు చేసి, ఏం చేసి, మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించి, మనల్ని విమోచించి, మనల్ని సమకూర్చి, మనల్ని కాపాడి, ఏమండి, మనకు గోధుమలనిచ్చి, మనకు ద్రాక్షారసమునిచ్చి, మనకు తైలమునిచ్చి, మన గొర్రెలను లేక పశువులను లేక చేతి పనులను లేక కూర మొక్కలను లేక వ్యవసాయమును ఆశీర్వదించి, మనల్ని నీరు కట్టు తోట వలె పచ్చగా నుంచి సమృద్ధినిచ్చి సంతోషమునిచ్చినప్పుడు, చెప్పండి, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతావా లేదా? సంతోషంగా ఉండగలుగుతావా లేదా? దేవుని సన్నిధిలోకి వచ్చి గట్టిగా ఆరాధన చేయగలుగుతావా లేదా? నువ్వెక్కడ ఉండినా సంతోషంగానే ఉండగలుగుతావు. అవును బిడ్డలారా, మన దేవుడు ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఇంత దీవెన, ఇంత సమృద్ధిని మనకిచ్చి ఆయన సన్నిధిలో ఆరాధనలో నాట్యమాడేంతగా పరమ తండ్రి సన్నిధిలో ఆనందించగలిగిన, ఆరాధించగలిగిన, సంతోషించగలిగిన కృప ఆ తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కేవలము ప్రార్థన వలన మాత్రమే సాధ్యం. ఏమండి, గొర్రెలు కాచుకునేవాడు, గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకునేవాడు ఏ సద్దో కొంచెం మూటగా తినేసి, కొంచెం మూట కట్టుకొని కాస్త నీళ్లు పోసుకొని వెళ్ళేవాడు. పగలు ఎండనక వాననక ఏమి అవి ఇవి ఏటిని లెక్క చేయకుండా గొర్రెలు కాసుకొని మేపుకొని పగలు రాత్రి గొర్రెలతో గడిపేవాడు. అలాంటి వాడు దేవుని మందసము అలా మోసుకొని వస్తూ ఉండగా ఆనందాన్ని తట్టుకోలేక ఏం చేశాడండి? మందసం ఎదుట
నాట్యమాడాడు, ఆట ఆడాడు, నాట్యమాడాడు. ఎందుకని అంత ఆనందం? ఎందుకని అంత నాట్యం? ఎందుకని అంత ఆట అంటే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు మహారాజుగా, కాబట్టి దేవుడు పక్షపాత? దేవుడు పక్షపాత? నాడుకలాగా నేడుకలాగా ఉన్నాడా? లేడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. దావీదును దీవించిన దేవుడు మనలను దీవించగలవాడై ఉన్నాడు. బిడ్డలారా, అయితే లోపం ఎక్కడో ఉంది, పాపం ఏదో ఉంది, అవిధేయత ఏదో ఉంది. దాన్ని మనం సరి చేసుకోగలిగితే, మన పాపమును, మన లోపమును, మన అవిధేయతలను ఒప్పుకొని, ఇదిగో ఈ విధమైన ప్రార్థనా జీవితమును కలిగి దేవుని చేతిలో చేయి వేసి దేవునితో నడుస్తూ కన్నీటి ప్రార్థనలు అనుదినము మనము కలిగి ఉండగలిగితే, ఈ విధమైన సమృద్ధిని దేవుడు మనకిచ్చి, ఆ సమృద్ధితో దేవుని సన్నిధిలోనికి వచ్చి గొప్ప ఆరాధనలో తన్మయమును చెందుతాం. ఆ తన్మయములో దావీదులాగా ఒకవేళ నాట్యమాడతావో, ఆట ఆడుతావో, అంత సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక చివరి మాట మనం చూస్తే, హల్లెలూయా, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మరి సమూయేలు అదే నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుండి మందిరంలోకి వచ్చి మందిరంలో దేవునికి మొక్కడం ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఆరాధించడం మొదలు పెడితే సమూయేలు ఏం చేశాడు చెప్పండి? అక్కడే మొక్కాను అని ఉంటుంది. మరి మీరు అందరూ అల్లిలోయ అంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? మరి అదే, అందుకే అయ్యగారు ఇందాక చెప్పాడు, ఆడ ఏడవంగాలను ఇంటికి తీసుకెళ్ళమాకండి, రోజు అలాగే తీసుకెళ్ళమంటాడు. ఊరగడ్డ బయటకు తీసుకెళ్ళి ఆ నూరకన్ను పెట్టి మళ్ళా లోనకు తీసుకురండి అన్నాడు. అలా చేయబట్టి ఇప్పుడు ఇందాక వాస్తవానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అలా బయటికి తీసుకెళ్ళింది సిస్టర్, ఇప్పుడు తీసుకొచ్చింది మళ్ళా లోనకి. ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? ఎంత సంతోషం! దేవునికి స్తోత్రం. బిడ్డలారా, చివరి మాట చూడండి. దేవుడు దీవించే దేవుడు చివరిగా 14వ వచనములో ఇలా అన్నాడు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. చివరి మాటలు గుర్తుంచుకోండి. దేవుడు ఆయన పిల్లలను దీవించి సియోను కొండ మీద వారు ఉత్సాహించగలుగునట్లుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. చివరిలో యాజకులను పెట్టాడు. యాజకులను దేవుడు క్రొవ్వుతో తృప్తిపరుస్తాడంట. అంటే దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తే, ఆ ఇశ్రాయేలీలు తమ గొర్రెలను, లేక తమ ఎద్దులను, లేదా తమ యొక్క ఆ జీవరాశులను, లేదా తమ యొక్క ధాన్యమును, లేదా తమ యొక్క కృతజ్ఞత అర్పణలను, తమ యొక్క దశమ భాగములను, తమ యొక్క ఇంకా రకరకాలైన ప్రథమ ఫలములను అన్నిటిని తీసుకొని వచ్చి చెప్పండి, దేవుని మందిరములో అర్పించేవారు. ఆ అర్పణ చేత దేవుడు యాజకులను సమృద్ధిగా పోషించేవాడు. ప్రార్థించలేని విశ్వాసి ఏమి ఆశీర్వదించబడతారు? ప్రార్థన లేని విశ్వాసుల చేతులు కష్టార్జితం ఎలా ఆశీర్వదించబడుతుంది? ప్రార్థన లేని విశ్వాసుల కూర మొక్కలు ఏమి ఆశీర్వదించబడతాయి? ప్రార్థన లేని విశ్వాసుల యొక్క రాబడి ఏమి పెంపొందింపజేయబడుతుంది? ప్రార్థన లేని విశ్వాసుల చేసే ప్రయత్నాలు ఏమి సఫలమవుతాయి? ప్రార్థన లేని విశ్వాసులు ఏ సమృద్ధిని కలిగి ఉంటారు? ఏ సమృద్ధిని తేగలుగుతారు? ఏ క్రొవ్వు సేవకులు తినగలుగుతారు? కానీ బిడ్డలారా, నా మంచి దేవుడు, మన మంచి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంచడానికి, నిన్ను ఆశీర్వదించి సంఘానికి ఆశీర్వాదకరముగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన వలన మాత్రమే సాధ్యం. ఇంకేమీ లేదు బిడ్డలారా. ఈ మాటలు రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, మరలా చదువుకోండి. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారి చేపట్టుకొని తొట్టిల్లకుండా వారిని నేను నడిపిస్తాను, నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపిస్తాను. కారణం, ఇశ్రాయేలు నా కుమారుడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, కనుక నేను వారిని సమకూరుస్తాను, వారిని విమోచిస్తాను, వారిని కాపాడుతా. గొర్రెల కాపరిలాగా బలవంతుడి చేతిలో నుండి వారిని విడిపిస్తాను. వారిని నేను ఆశీర్వదిస్తాను, గోధుమలను ఇస్తాను, ద్రాక్ష తైలం రసాన్ని ఇస్తాను, తైలముని ఇస్తాను.
వారిని అలాగు దీవిస్తాను. వారి విచారములను కొట్టివేస్తాను, వారి దుఃఖములను కొట్టివేస్తాను, వారికి సంతోషమును సమృద్ధిని ఇస్తాను. వారు సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. కన్యలు, యవనులు, వృద్ధులు ఆరాధనలో కూడి నాట్యమాడతారు. వారు తెచ్చే సమృద్ధిని బట్టి నా సేవకులను క్రొవ్వుతో తృప్తిపరుస్తాను. ఇదే యెహోవా. చెప్పండి, ఈ మాట మన జీవితంలో కొట్టివేయబడాలా, నెరవేర్చబడాలా? ఈ మాట మన జీవితంలో కొట్టివేయబడాలా, నెరవేర్చబడాలా? చెప్పండి. నెరవేర్చబడాలంటే నువ్వు చేయవలసింది ఏదో లేదు, నువ్వెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు బిడ్డలారా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు నీకు ఇస్తున్న 24 గంటల్లో, మరలా చెప్తున్నాను, 8 గంటల పనికి 8 గంటలు నిద్ర, 3 గంటలు 6 గంటలు నీ పనులకు కేటాయిస్తే ఇంకా 2 గంటల సమయం ఉంది. తప్పనిసరిగా ఉదయ సాయంకాలం అంతటిలో ఈ 2 గంటలను మించి ఇంకేదైనా కొసరేసుకుని ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని బట్టి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ వాగ్దానాలన్నీ నిన్ను బట్టి నీ కుటుంబంలో నెరవేర్చబడతాయి. నిన్ను బట్టి ఈ సంఘము ఆశీర్వదించబడుతుంది. లేదా అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, ఎటు చూసి ఎందు పోయినా ఎండమాములే. ఇలా ఉంటుంది. ప్రార్థన లేని జీవితాలు ఇలా ఉంటాయి. ప్రార్థన కలిగిన జీవితాలు ఇప్పుడు చదువుకున్నాం చూసావా? పచ్చిక గల చోట్ల పరుండ జేయును, శాంతి జలములకు నడుపును. పచ్చిక గల చోట్ల పరుండ జేయును, శాంతి జలమును త్రాగనిచును. నా ప్రాణమునకు సేద తీర్చెను, నీతియు నా ప్రాణమునకు సేద తీర్చును, నీతియు శాంతియు నాకు ఆనందమే, పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. బిడ్డలారా, ఈ సమృద్ధిని మీరందరూ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అనుభవించాలని, సంఘములో సేవకులు అనుభవించాలని, ప్రభు చిత్తమైతే మరి ఒకసారి ఎప్పుడైనా వస్తే సంఘ సరిహద్దులు విశాలపరచబడడం, లేదా సంఘములో ఇంకేదైనా నూతన కార్యాలు జరగడం చూడాలని ఆశతో ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీకోసం